ఏం చేయాలో నేను చెప్తాను. సకుబాయి చెప్పింది విని ఆచరించండి. ఆయన్నిలా రాళ్లతో కొట్టడం, మాటలతో హింసించడం సబబు కాదు. పంతుగారు చెప్పిన దాని గురించి అందరూ ఒక్కసారి ఆలోచించండి. మనం బాధ్యతాయుతంగా ఉందాం. కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి. దుర్మార్గుడైన దుష్ట నాగోజీ బాబాని రాజుగారి ముందు హాజరుపరుద్దాం. ఆయన చేసిన తప్పులన్నీ వారికి చెప్పి చెరసాలకు పంపే ఏర్పాటు చేద్దాం. ఇతనిక స్వేచ్ఛగా ఈ ఊళ్ళో తిరగకూడదు. ఎలుగో నాగోజీ, చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ గ్రామ ప్రజల సమక్షంలో సకుబాయికి నువ్వు క్షమాపణ చెప్పు. క్షమాపణ కోరు. సకు పాదాల మీద తలపెట్టి క్షమాపణ కోరు. భలే, ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వెంటనే వెళ్ళి మహమ్మారికి చెప్పాల్సిందే. చెప్తా ఎందుకు నువ్వు ఫలితం అనుభవిస్తావు సకు? వదినా అయిపోయింది. బాబా గారి జీవితం నాశనం అయిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. నాగోజీ బాబా గారిని దారుణంగా అవమానించారు. ఆ ఘోరాన్ని చూసిన నాకు చూపెందుకు పోలేదు. వదినా, బాబా గారి పాలన ముగిసిపోయింది. ఆయన రాజ్యం అంతరించిపోయింది. ఏమంటున్నారు మరిది గారు? మీకు అసలు బాధగా లేదా? బాబా గారి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది నిజం వదినా, 100% నిజం. ఏం చెప్పమంటారు వదినా? ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. వాళ్ళు అసలు స్పృహలో లేరు, ఉన్మాదుల్లా ఉన్నారు. వదినా, అక్కడ కోపంతో మండిపడుతున్న ప్రజలు బాబా గారిని వదలలేదు. అంటే ఆయన ఏం చేశారు? అది రాళ్లతో కొట్టారు. ఆపకుండా ఆయన మీద రాళ్లు విసిరారు. రాళ్ల వర్షం కురిపించారు. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. పాపం బాబా గారు బాగా అలసిపోయారు. అభిషేకం చేశారు. ఆయనకి పేడతో అభిషేకం చేశారు. పేడ తట్టను నెత్తిని పెట్టి తీసుకొచ్చి అమ్మాంతో నాగోజీ బాబా గారి తల మీద గుమ్మరించారు. ఆయన్ని తోసేశారు. పరపర ఈడ్చుకెళ్లారు. తాళ్లతో లాక్కెళ్లారు. భయంకరం వదిన, ఆ దృశ్యం భయంకరం. నేను చూడలేకపోయాను. నేను ఆశ్చర్యపోయాను. ఆ సక్కుబాయి ధైర్యాన్ని చూసి, ఇంకా మన గ్రామస్తుల ఆగ్రహాన్ని చూసి బాబా గారిని అవమానించి వదిలేయలేదు. అందరూ కలిసి బాబా గారిని సక్కు కాళ్ల మీద పడి క్షమాపణ కోరమన్నారు. అవును వదిన. వదిన, ఇప్పుడు బాబా గారిని రాజు దర్బారుకి తీసుకువెళ్లారు. ఆయనను చెరసాలలో వేస్తారు. అంటే అయిపోయింది. బాబా గారి జీవితం సమాప్తమైపోయింది, పరిసమాప్తమైపోయింది. అంత పొగరెక్కిందా పనికి మళ్ళా సక్కుకి? ఆ సకు నీ ఇంటిని, నీ గ్రామాన్ని నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. సకు ఒక మాంత్రికురాలు. చేస్తుంది. అది అలాంటిదే. అదే మంత్రగత్తె, మాంత్రికురాలు. అందుకే
చిన్నపిల్లైనా కూడా పర్వతం లాంటి బాబా గారిని నలుగురు ముందు అవమానపరిచింది. అవునవును, అదే మంత్రగత్తె గ్రామస్తుల మీద మంత్రం వేసింది. బాబా గారిని, నా బాబా గారిని అవమానించిన ఆ సక్కు సర్వనాశనం అయిపోతుంది. ఖచ్చితంగా గురు జిగ్రోబా దానికి భయంకరమైన శిక్ష విధిస్తారు. లేదు వదినా, ప్రజలు అంటున్నారు సక్కు స్నేహితుడు పాండురంగడే బాబా గారికి శిక్ష విధించాడంట. వత్సల, మంగళహారతికి సిద్ధం చెయ్యి.